అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయాస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్ధవం హీరచాపలం తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, దానము, ఇంద్రియ నిగ్రహము, భగవానుని దేవతలను గురుజనులను పూజించుట, అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పఠన పాఠనములు, భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీరేంద్రియంతఃకరణముల సరళత్వము, మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికి ఏ విధముగాను కష్టమును కలిగింపకుండుట, యథార్థమైన ప్రియమైన హితమైన వాక్కులను పలుకుట, తనకు అపకారము చేయి వారిపైన కూడా కోపము లేకుండుట, కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట, చిత్త చాంచల్యము లేకుండుట, ఎవ్వరిని నిందింపకుండుట, సర్వప్రాణుల యెడ దయ, ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట, కోమలత్వం, శాస్త్ర విరుద్ధ కార్యాచరణకు వెనుకాడుట, వ్యర్థచేష్టలు చేయకుండుట, తేజస్సు, క్షమ, ధైర్యము, బాహ్యశుద్ధి, ఎవరిపైనను శత్రుభావము లేకుండుట, తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగుని అన్నీయును దైవీ సంపద గలవాణి లక్షణములు. ఈ 26 లక్షణములను దైవీ సంపద రూప సద్గుణ సదాచారములు. ఈ లక్షణములు స్వాభావికముగా కలవాడు గాని, సాధన ద్వారా పొందినవాడు గాని దైవీ సంపద కలవాడే యగును.